లయన్స్ క్లబ్ సేవల్ని మరింత విస్తరించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. లయన్స్ క్లబ్ సెంటినియల్ నవ్య క్లబ్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నకరికల్ పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లయన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధి డాక్టర్ యానాల మోహన్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన లయన్స్ సెంటినియల్ నవ్య క్లబ్ అధ్యక్షులు ఎన్ సూర్యచంద్రరావు, సూదిరెడ్డి బాపురెడ్డి, డి పద్మజ పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ జిల్లా ప్రతినిధులు తీగల మోహన్ రావు, కేవీ ప్రసాద్, కందల పాపిరెడ్డి, ఎర్ర శంభులింగారెడ్డి, బాణాల రామరెడ్డి, బుడిగి శ్రీనివాస్, రావిరల అశోక్, మాజీ అధ్యక్షుడు రేపాల సతీష్, ప్రోగ్రామ్ చైర్మన్ ఎల్లపురెడ్డి యాదగిరిరెడ్డి, లయన్స్ వృద్ధాశ్రమ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, ఆయా క్లబ్ల నూతన కార్యదర్శులు అండెం వెంకన్న, యానాల రామరెడ్డి, ఎల్లపురెడ్డి రఘునమ్మ, కోశాధికారులు పోతుల షా, మనుష, రాజేందర్ రెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. వాయిస్ కాన్ఫరెన్స్ ఇద్దరిని టికెట్ రావాల్సిందిగా కోరుతున్నాను. వారు సన్మానిస్తున్నారు. రేపాల సతీష్ గారు మేము సంవత్సరం 150 కార్యక్రమాలు చేశామండి. అందులో భాగంగా ఫుడ్ బిజినెస్ నేర్పించాము చాలా మందికి. తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టాము, కళ్ళు చూసాము, ఆపరేషన్ కూడా చేశాము సార్. ఉపాహారము కార్యక్రమం భాగంగా చాలా పెట్టాము, చాలా చేశాం సార్. ఇంకా ఎంత పెద్దలందరికీ సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సంధిస్తున్నాను. ఇట్లయితే ఎట్టా చూడరు సార్, మీరు జరగండి సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్ నవ్య, నగరికల్ సెంటీనియల్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి చార్ట్ నైట్ కార్యక్రమంలో మన లయనిజంలో చార్టర్ మెంబర్స్ని ఆనరింగ్ చేసుకోవడం ఆనవాయితీ. లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్ వారు చాలా చక్కగా జరుగుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నవ్య నగరికల్ చార్టర్ మెంబర్స్ ఆనర్. మరొక క్లబ్ ప్రెసిడెంట్గా బాబు రెడ్డి గారు, మరొక పెద్దలు పద్మజ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కేవీ ప్రసాద్ గారు, అట్లాగే సతీష్ కుమార్ కోడే గారు, మోహన్ గారు, పెద్దలు చాలా కాలంగా లయన్స్ క్లబ్
ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలే కాదు, లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నటువంటి మనందరి పెద్ద మనిషి పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ 1వ తారీఖు వరకు సేవలు అందిస్తున్నటువంటి మన లయన్స్ క్లబ్ ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షులు సతీష్ గారు ఒక జర్నలిస్ట్గా నాకు చాలా కాలంగా పరిచయం. ఈరోజు తను లయన్స్ క్లబ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు 340 కార్యక్రమాలు చేసిందనుకుంటా. అంటే కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ను బాగా వేగంగా పరిగెత్తించి పనిచేపించినటువంటి తన పనితనాన్ని జర్నలిజంలోనే కాదు ఇక్కడ కూడా నేను రాణించగలనని చెప్పేసి బాగా పనిచేసినందుకు తనకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి సబ్ ప్రెసిడెంట్ గారు కూడా మీరు ముగ్గురు కూడా సతీష్తో పోటీపడి సతీష్ ఏ విధంగానైతే పనిచేసిందో అంతకంటే ఎక్కువ పనిచేసి మీరు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. అంటే మేము ముగ్గురు చూస్తుంటే మీరు చాలా యాక్టివ్ ఉన్నారు కాబట్టి మీరు సమర్థులు, మీరు చేయగలుగుతారు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రెసిడెంట్గా పెట్టారు. ఇప్పుడే మన కాబోయే గవర్నర్ గారు కూడా ఒక మాట అన్నాడు, కొంచెం ఎందుకో యాక్టివ్నెస్ తగ్గుతున్నట్టు జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పి, అంటే ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. కాబట్టి లయన్స్ క్లబ్ యొక్క యాక్టివ్నెస్ తగ్గకుండా ఇప్పటి వరకు సతీష్ కాపాడారు, మీరు కూడా కాపాడుతారని, దీన్ని ముందుకు తీసుకుపోతారని, అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా నేనైతే చాలా గర్వపడతాను. ఎక్కడైనా హెల్త్ క్యాంప్ ఉంది అని చెప్పైతే ఆ హెల్త్ క్యాంప్ ఎవరు పెట్టిందంటే అది చదువుపట్లైనా నేను కట్టగూడు వెళ్ళి ఎక్కడ పోయినా మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే అనేక హెల్త్ క్యాంపులు పెట్టుకుంటూ అవుతుంది. అంతేకాదు మేము నిన్న హరితాలంకాడు పోతే కూడా బాపరెడ్డి సార్ వీళ్ళందరూ వచ్చారు. ఏం సార్ అంటే మన లయన్స్ క్లబ్ నుంచి ఇక్కడ మొక్కలు నాటుదామని చెప్పేసి గుర్తు చేయటం. అంటే అది మొక్కలు నాటే కార్యక్రమం